అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా కరెంట్ అఫైర్స్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, స్కై రూట్ ఏరోస్పేస్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి ముంబై. ఆన్సర్ ఈస్ హైదరాబాద్. స్కై రూట్ ఏరోస్పేస్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే హైదరాబాద్. నెక్స్ట్, స్కై రూట్ ఏరోస్పేస్ ను స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఎస్ సోమనాథ్, వి నారాయణ్, ఆప్షన్ బి పవన్ చంద్ర, నాగభారత్ దాకా, ఆప్షన్ సి విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, ఆప్షన్ డి ఎస్ఎస్ కిరణ్ కుమార్, మృత్యుంజయ మహాపాత్ర. ఎవరైనా ఆన్సర్ ఈస్ పవన్ చంద్రన్, నాగభారత్ దాకా. పవన్ చంద్రన్, నాగభారత్ దాకా. ఆప్షన్ స్కై రూట్ ఏరోస్పేస్ స్థాపించిన వారు ఎవరంటే పవన్ చంద్రన్. నెక్స్ట్, విక్రమ్ 1 దేనికి సంబంధించింది? విక్రమ్ 1 దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ క్షిపణి, ఆప్షన్ బి ఉపగ్రహ ప్రయోగవాహకం అంటే సాటిలైట్ లాంచ్ వెహికల్, ఆప్షన్ సి ఉపగ్రహం, ఆప్షన్ డి అంతరిక్ష కేంద్రం. ఆన్సర్ ఇస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఉపగ్రహ ప్రయోగవాహం. విక్రమ్ 1 ఏంటంటే శాటిలైట్ లాంచ్ వెహికల్. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కై రూట్ వ్యవస్థాపకులతో ఎప్పుడు సమావేశమయ్యారు? స్కై రూట్ వ్యవస్థాపకులతో ఎప్పుడు సమావేశమయ్యారు? మంత్, ఇయర్, మంత్, డేట్ అడిగారు. ఆప్షన్ ఏ 26 జూలై 2026, ఆప్షన్ బి 27 జూలై 2026, ఆప్షన్ సి 28 జూలై 2026, ఆప్షన్ డి 29 జూలై 2026. ఆన్సర్ ఈస్ 27 జూలై 2026. ప్రధానమంత్రి స్కై రూట్ వ్యవస్థాపకులతో ఎప్పుడు సమావేశమంటే 27 జూలై 2026. నెక్స్ట్, విక్రమ్ ఎస్ మిషన్ పేరు ఏమిటి? విక్రమ్ ఎస్ మిషన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గగన్, ఆప్షన్ బి ప్రారంభ్, ఆప్షన్ సి శక్తి, ఆప్షన్ డి విజయం. ఆన్సర్ ఈస్ ప్రారంభ్. విక్రమ్ ఎస్ మిషన్ పేరు ఏం పేరంటే ప్రారంభ. నెక్స్ట్, భారత తొలి ప్రైవేట్ రాకెట్ ఏది? ప్రైవేట్ అడిగారు కదా, ప్రైవేట్ రాకెట్ ఏది అని అడిగాడు. నెక్స్ట్, ఆప్షన్ ఏ పిఎస్ఎల్వి, ఆప్షన్ బి ఎస్ఎస్ఎల్వి, ఆప్షన్ సి విక్రమ్ ఎస్, ఆప్షన్ డి జిఎస్ఎల్వి. ఆన్సర్ ఇస్ విక్రమ్ ఎస్. తొలి ప్రైవేట్ రాకెట్ ఏదంటే విక్రమ్ ఎస్. నెక్స్ట్, భారత ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించే సంస్థ, ఇంకా ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించే సంస్థ ఏంటంటే ఆప్షన్ ఏ డిఆర్డిఓ, ఆప్షన్ బి ఇన్స్పేసి, ఆప్షన్ సి బార్క్, ఆప్షన్ డి ఐఎండి. ఆన్సర్ ఇస్ ఇన్స్పేసి అనేది ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థ అనమాట. నెక్స్ట్, ఇన్స్పేసి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇన్స్పేసి ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి చెన్నై. ఎక్కడుంది ఇన్స్పేసి ప్రధాన కార్యాలయం? ఆన్సర్ ఇస్ అహ్మదాబాద్. ఇన్స్పేసి ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే అహ్మదాబాద్ ఉంది. ఎన్ఎస్ఐఎల్ పూర్తి పేరు ఏమిటి? ఎన్ఎస్ఐఎల్ పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ నేషనల్ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఆప్షన్ బి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఆప్షన్ సి నేషనల్ శాటిలైట్ ఇండియా లిమిటెడ్, ఆప్షన్ డి న్యూ శాటిలైట్ ఇన్నోవేషన్ లిమిటెడ్. ఆన్సర్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఎన్ఎస్ఐఎల్ పూర్తి పేరు ఏంటంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్, స్కై రూట్ ఏరోస్పేస్ ఏ రాష్ట్రానికి చెందిన స్టార్టప్? ఏ రాష్ట్రానికి చెందినటువంటి స్టార్టప్? రాష్ట్రం అడిగాడు. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ తెలంగాణ. తెలంగాణకు చెందినటువంటి ఒక స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్. నెక్స్ట్, విక్రమ్ 1 విజయం దేన్ని ప్రతిబింబిస్తుంది? విక్రమ్ 1 విజయం దేన్ని ప్రతిబింబిస్తుందంటే ఆప్షన్ ఏ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం, ఆప్షన్ బి భారత ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి, రైల్వే ఆధునీకరణ, అణుశక్తి అభివృద్ధి. ఆన్సర్ భారత ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి. నెక్స్ట్, స్కై రూట్ ఏరోస్పేస్ ఏ రంగానికి చెందినటువంటి సంస్థ? ఏ రంగానికి చెందినట్టు స్కై రూట్ ఏరోస్పేస్ అనేది? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి రక్షణ, ఆప్షన్ సి అంతరిక్ష సాంకేతికత, ఆప్షన్ డి ఆరోగ్యం. ఆన్సర్ అంతరిక్ష సాంకేతికతకు సంబంధించిందే స్కై రూట్ ఏరోస్పేస్. నెక్స్ట్, విక్రమ్ 1 ప్రధానంగా దేనిని కక్షలో ప్రవేశపెట్టడానికి రూపొందించబడింది? విక్రమ్ 1 ప్రధానంగా దేనిని కక్షలోకి ప్రవేశపెట్టడానికి రూపొందించబడింది? ఆప్షన్ ఏ భారీ ఉపగ్రహాలు, ఆప్షన్ బి చిన్న ఉపగ్రహాలు, ఆప్షన్ సి అంతరిక్ష కేంద్రాలు, ఆప్షన్ డి మానవ వ్యోమగాములు. ఆన్సర్ చిన్న ఉపగ్రహాలు. చిన్న ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడానికి రూపొందించిందే విక్రమ్ 1. నెక్స్ట్, స్కై రూట్ వ్యవస్థాపకులతో సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఏ విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు? ఏ విజయాన్ని అంటే మీట్ అయ్యారు? ప్రధానమంత్రి స్కై రూట్ వ్యవస్థతో మీట్ అయినప్పుడు ఒక విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారంట. ఆ విజయం ఏంటంటే ఆప్షన్ ఏ చంద్రయాన్ 3, ఆప్షన్ బి గగన్యాన్, ఆప్షన్ సి విక్రమ్ 1 విజయం, ఆప్షన్ డి ఆదిత్య L1. ఆన్సర్ విక్రమ్ 1 విజయం గురించి ప్రస్తావించడం జరిగింది స్కై రూట్ వ్యవస్థాపకులతో. స్కై రూట్ ఏరోస్పేస్ గురించి సరైన వాక్యం ఇది. స్కై రూట్ ఏరోస్పేస్ గురించి సరైన వాక్యం అంట. ఆప్షన్ ఏ ఇది ప్రభుత్వ సంస్థ, ఆప్షన్ బి ఇది భారత ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్, ఆప్షన్ సి ఇది వాతావరణ పరిశోధన సంస్థ, ఆప్షన్ డి ఇది రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ. ఆన్సర్
ది భారత ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ 20వ వ్యవస్థాపక దినోత్సవం ఎక్కడ జరిగింది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ 20వ వ్యవస్థాపక దినోత్సవం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి పృథ్వీ భవన్ న్యూఢిల్లీ, ఆప్షన్ డి గోవా. ఆన్సర్ పృథ్వీ భవన్ న్యూఢిల్లీ. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కార్యదర్శి ఎవరు? ఆప్షన్ ఏ రవిచంద్రన్, ఆప్షన్ బి కలై సెల్వి, ఆప్షన్ సి మృత్యుంజయ మహాపాత్ర, ఆప్షన్ డి ఎస్ కిరణ్ కుమార్. ఆన్సర్ కలై సెల్వి, ఎన్ కలై సెల్వి. ఐఎండి ఎన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసింది? ఐఎండి ఎన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 13. ఆన్సర్ ఆప్షన్ డి 13. 13 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసింది. నెక్స్ట్, వాడ్రూ ఏ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం ద్వారా ఏర్పడింది? WAADRU. వాడ్రూ ఏ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం ఏర్పడిందంటే ఇస్రో డిఆర్డిఓ, ఆప్షన్ బి ఐఎండి ఐకార్ నివేది, ఆప్షన్ సి నియోట్ NCPOR, ఆప్షన్ డి ఐఎండి ఇన్కాయిస్. ఆన్సర్ ఐఎండి ఐకార్ నివేది. ఐఎండి ఐకార్ నివేది అనే సంస్థల మధ్య వాడ్రూ అనే ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్, సాగర్ ప్రహారీ యాప్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సాగర్ ప్రహారీ యాప్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ NCMRWF, ఆప్షన్ బి NCCR, ఆప్షన్ సి నియోట్, ఆప్షన్ డి ఇన్కాయిస్. ఆన్సర్ NCCR అనే సంస్థ సాగర్ ప్రహారీ యాప్ ని అభివృద్ధి చేసింది. నెక్స్ట్, వింగ్స్ మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేసిన సంస్థ ఏమిటి? వింగ్స్ మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి? ఆప్షన్ ఏ ఐఎండి, ఆప్షన్ బి NCMRWF, ఆప్షన్ సి NCS, ఆప్షన్ డి నియోట్. ఆన్సర్ NCMRWF అనే సంస్థ వింగ్స్ మొబైల్ అప్లికేషన్ ని అభివృద్ధి చేసింది. నెక్స్ట్, స్ట్రాంగ్ మోషన్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఏ కాలానికి సంబంధించింది? స్ట్రాంగ్ మోషన్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఏ కాలానికి సంబంధించింది? ఆప్షన్ ఏ 2000 నుంచి 2010 మధ్య కాలానికి, ఆప్షన్ బి 2015 నుంచి 2025 మధ్య కాలానికి, ఆప్షన్ సి 2010 నుంచి 2020 మధ్య కాలానికి, ఆప్షన్ డి 2005 నుంచి 2015 మధ్య కాలానికి సంబంధించింది. ఆన్సర్ 2010 నుంచి 2020 మధ్య కాలానికి సంబంధించింది స్ట్రాంగ్ మోషన్ అట్లాస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, బలాస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెస్ట్ ఫెసిలిటీ ఎక్కడ ప్రారంభించారు? బలాస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెస్ట్ ఫెసిలిటీ ఎక్కడ ప్రారంభించారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి పామంజి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కొచ్చి, ఆప్షన్ డి చెన్నై. ఆన్సర్ పామంజి, ఆంధ్రప్రదేశ్లోని పామంజి దగ్గర ప్రారంభించారు బలాస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ. ఆంధ్రప్రదేశ్ దగ్గర పామంజి అనే ప్లేస్ లో ఇక్కడ బలాస్ట్ వాటర్ ట్రీట్మెంట్ టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఓషన్ ఒలింపియాడ్ ఇండియా 2026 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఓషన్ ఒలింపియాడ్ ఇండియా 2026 ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆప్షన్ ఏ అంతరిక్ష పరిశోధన, ఆప్షన్ బి సముద్ర అక్షరాస్యతను ప్రోత్సహించడం, ఆప్షన్ సి వ్యవసాయ పరిశోధన, ఆప్షన్ డి భూకంప పరిశోధన. ఆన్సర్ సముద్ర అక్షరాస్యతను పెంచడం. సముద్ర అక్షరాస్యతను పెంచడమే ఓషన్ ఒలింపియాడ్ ఇండియా 2026 ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్, డీప్ ఓషన్ మిషన్ కింద ఎంత విస్తీర్ణంలో పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అన్వేషణ లక్ష్యంగా పెట్టుకున్నారు? డీప్ ఓషన్ మిషన్ కింద ఎంత విస్తీర్ణం అడిగాడు. పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అన్వేషణ లక్ష్యంగా పెట్టుకున్నారంట. ఆప్షన్ ఏ 25,000 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ బి 50,000 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ సి 75,000 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ డి 1,00,000 చదరపు కిలోమీటర్లు. ఆన్సర్ 75,000 చదరపు కిలోమీటర్లు. థ్యాంక్ యూ.